రివ్యూ ఆఫ్ త్రిబాణధారి బార్బరిక్. దీని ట్రైలర్ చూసాక అనిపించింది మైథాలజీ ప్లస్ థ్రిల్లర్ కనెక్ట్ చేశారంటే ఏదో కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నారేమోనని రిలీజ్ అవ్వగానే వెళ్ళిపోయాను. చిన్న సినిమా కాబట్టి పెద్ద ఎక్స్పెక్టేషన్స్ కూడా లేవు. సో కొంచెం సాటిస్ఫై చేసినా చాలు, ఎంకరేజ్ చేద్దామన్న థాట్తోనే వెళ్ళాను. చూసాక అనిపించింది నేను పాజిటివ్గా ఉంటే సరిపోదు, సినిమాలో పాజిటివ్గా చెప్పడానికి ఏదైనా మ్యాటర్ ఉండాలని. ఎక్సెప్ట్ క్లైమాక్స్ చిన్న ట్విస్ట్ తప్ప ఇంకెక్కడ మూవీ లేవదు. పైగా లేచున్న మనల్ని నీట్గా పడుకోబెడుతుంది. అలాంటి కంటెంట్ ఉంది ఇందులో. స్టార్ట్ అవడం నుంచే నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో అటు తిప్పి ఇటు తిప్పి ఏదో ఎంగేజింగ్గా ప్రెజెంట్ చేద్దాం అన్నట్టు చూపించారు, కానీ అది ఎంతవరకు రీచ్ అవుతుంది అనేది మాత్రం మర్చిపోయారు. కథ స్టార్ట్ అవడం తాత మనవరాల బాండింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది, తర్వాత పాప కిడ్నాప్ అవుతుంది. అది వెంటనే పక్కన పడదొబ్బి ఈ లోపు అవర్ లవ్ స్టోరీ, దానికో సాంగ్, మళ్ళీ డ్రగ్స్ అంటారు, ఉదయ్ భాను గారు ఎంట్రీ ఇస్తారు, ఇద్దరు ఫ్రెండ్స్ దొంగతనం అంటారు. ఇలా ఫస్ట్ హాఫ్ అంతా ఈ నాన్ లీనియర్ నెరేటివ్తో సావగొట్టారు. అండ్ ఈ క్యారెక్టర్స్ అన్ని పాప కిడ్నాప్కి ఎలా ఇంటర్లింక్ అయ్యింది అనేది మనం సెకండ్ హాఫ్లో చూస్తాం. బట్ అప్పటికే సినిమా డెడ్ అయిపోద్ది. ఇంకో అన్నెసెసరీ థింగ్ ఏంటంటే ఈ కథలో మైథాలజీని కలపడం అసలు బ్లెండ్ అవుతుంది. ఏదో కొత్తగా ట్రై చేద్దామని పెట్టారు తప్ప ఆ బార్బరిక్ వల్ల పెద్ద పనే ఉండదు. దానికన్నా ఈ కథని త్రూ అవుట్ థ్రిల్లర్లా తీసుకెళ్ళిపోయి ఉంటే రొటీన్ అయినా కొంచెం బెటర్గా ఉంటుందేమో. నాకు తెలిసి డైరెక్టర్ కథ రాసుకున్నప్పుడే ముందు టైటిల్ అనేసుకుని ఉంటారు, తర్వాత టైటిల్కి జస్టిఫికేషన్ ఇవ్వడానికి ఈ బార్బరిక్ని థ్రిల్లర్లోకి తీసుకొచ్చినట్టున్నారు. ఇంకా చాలా ఏళ్ళ తర్వాత ఉదయ్ భాను గారు ఈ మూవీతో ఎంట్రీ ఇచ్చారు. సినిమాకి అవసరం లేని రోల్ అది. ప్రెజెన్స్ బాగానే ఉంది ఆమెది, కానీ ఇంపాక్ట్ ఉండదు. ఆవిడతో పాటు వీటి గణేష్ గారు, రాజేంద్రన్ గారు, హీరోయిన్ సంచిరాయ్ రోల్స్ కూడా అంతే. కథ మొత్తం ఆ పాప, వశిష్ఠ గారు, క్రాంతికిరణ్ అనే కొత్త కుర్రాడు, సత్యరాజ్ గారు వీళ్ళ చుట్టే తిరుగుతుంది. ఈ 4 క్యారెక్టర్స్ తప్ప రెస్ట్ ఆఫ్ ద క్యారెక్టర్స్ అన్ని మిస్యూజ్ చేస్తారు. అండ్ మూవీ చూసి బయటకు వచ్చేటప్పటికి మైండ్లో ఒక్క క్యారెక్టర్ కూడా రిజిస్టర్ అవ్వలేదు. పోనీ సినిమా గురించి ఏమైనా ఆలోచిద్దామంటే అక్కడేం ఉండదు. రొటీన్ రివెంజ్లో బార్బరిక్ పేరుని పెట్టి తీశారంతే. ఇంకా టెక్నికల్ వైజ్ ఫస్ట్ సాంగ్ నచ్చింది, సింగర్ కార్తిక్ గారు పాడారు అనుకుంటా. రెస్ట్ ఆఫ్ ద సాంగ్స్ వేస్ట్. నైట్ సినిమాటోగ్రఫీ డీసెంట్గా ఉంటుంది. అండ్ యాక్టింగ్ గురించి డిస్కస్ చేయడానికంటూ ఏమీ లేదు, అందరూ ఓకే బాగానే చేశారు. ఫైనల్గా నాకు నచ్చిన పాజిటివ్ అంటే ఆల్రెడీ చెప్పాను, క్లైమాక్స్ చిన్న ట్విస్ట్, దానికో చిన్న ఇంటర్లింక్, అదొక్కటే నచ్చింది. అదర్వైజ్ ఇంకేం నచ్చలేదు. ఏదో వచ్చాం చూసాం అయిపోయాక వెళ్ళిపోవాలనే మూడ్లో నుంచుతుంది ఈ త్రిబాణధారి బార్బరిక్. అండ్ దీనికి నేను ఇస్తున్న రేటింగ్ 2.25 out of 5. సో సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. Take care friends and thank you.